తోడనే నిద్ర పుచ్చని పొత్తులరించే హల్లన హల్లన జో కానీ సుశీలగా కాను పిలుతో కారణాంతరమున ఇట్టి కష్టము చెందినట్లు అది అదియనుగాక మున్నెప్పుడో ఎక్కడో ఎప్పుడో ఎక్కడో వెలది స్వరము అయినను ఇచ్చుక విచారించిన తప్పేమున్నది పడది పడది ఎవ్వతని రారుగను గన్వా పోతున్నా నీ కొడుక అవునయ్యా అవునా ఎవ్వరు నీకు
వాణిని, అయ్యా నే సిద్ధుండగాను భూదేశుండను కాను, మరి ఈ వల్ల కాటిని కావలి కాని వాడను. కాని సాహసము చేసి ఈ అర్ధరాత్రమున తోడు లేక ఈ కాటికెట్లొచ్చితివి, నీ చరిత్రమేమో ఎరుంగింపుము, వచ్చిన కష్టములు అనుభవింపక తీరము కదా. వచ్చిన కష్టములను అనుభవముగా రెట్లు తీరునయ్యా. ఎంతని విన్నవింపగలనయ్యా, రోళ్ళలో కళ్ళబడిన నా దీన చేతనల్లా. మహానుభావుడా, నీవు నాకు కడ పూజలుగా దోచుతున్నావయ్యా. నీ కాశికాపురమున ఒక బ్రాహ్మణ ఇంట నా పేరు ఈ కాశికాపురమున హంసనారయ్యా. ఈ చనిపోయిన వాడు మదేక పుత్రు. వీరిని నేటి సాయం సమయమున వెలిగిపోయి కట్టెలు కుశాలులు తమ్మని రంగులు దంతమెల్లా
కష్టోదంతం గల్ల మందభాక్షుడనే నాకే తగిలి వచ్చుతున్నది. చనిపోయిన వీడు నాయనా, నీకు దీర్ఘాయువు ఆరోగ్యము కలుగాకయ్యా, నీకు అమంగళం ప్రజదమగ్గాకయ్యా. వీడెప్పుడైనా నాకేమి, నా విధి యందు నేను ఒక విధముగా ప్రవర్తింపరాదు కదా. మానిని, ఓ మానిని, నీ వ్యర్థమైన మాకేమి కాని నా ఆజ్ఞ లేకుండా ఇక్కాటికి శవమేల తెచ్చుతూ తొలత చెప్పుము. పూజ్యుడా, శవదహనమును కూడా ఒక ఆజ్ఞ కావలేదయ్యా. ఏమి ఇత్తటి గాడి చట్టములను బొత్తుగా గుర్తెరంగకున్నావే? కాటి చట్టములా? అవును, ఎరుగవా? ఎరుగను మహాత్మ. ఎవ్వరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకంపు చెల్లించను గాని దహన కార్యం ఉపక్రమింపని నన్ను కఠినాత్మని ఎంచినను సరి. నువ్వు గలు చెబుతాలో ఉన్నావు గాని ఇప్పుడైనా తెరవా తగవయ్యను మాకు. ఎరుగకు చేసిన నా నేరమును ఇప్పుడు స్వామి, ఇప్పుడు నీ ఇంట ఊడికింపులు చేసిన గాని గ్రాసవాసములు జరగని ఏ మూలమున మీకు కాటి కుంకం చెల్లింపగలను మహాత్మ. అయ్యా, నేనిప్పుడు శరీరము మాత్రమే పునయున్నానయ్యా, ఏలదైరాదు మహాత్మ. నేనిది బొత్తుగా నమ్మను. ఇప్పుడు నీ వద్ద ఉన్న విభవము శరీరం మాత్రమే కాదు. ఆలోచించుకుని ఆలోచించుకుంటున్నా ఏమీ లేదా? ఏమీ లేదు మహాత్మ. ఏమి నిజముగానే నీవు బలు చెవులలో ఉన్నావు. నీ సుతునకై హెచ్చించిన తెగనమ్ముకుంటకు నా వర్త ఏమున్నదయ్యా? అది మాంగళ్యము ప్రభావం నా పతి కింద కాదలకు గోచరము కాదు నా మంగళ సూత్రం ఒక చాట. ఇతడు చండాలుడు కాదు, నిక్కముగా నా పతి హరిశ్చంద్ర చక్రవర్తి. ఎల్లప్పుడూ మనలో కుమారా, లోహిత, నీ గొప్పగా 3 ఏళ్ళు చెల్లినవా? అయ్యా, నీ
కుమారునికప్పుడే 100 ఏళ్ళు చెల్లినవా అయ్యా అయ్యా అయ్యా. ఇంకెక్కడి కుమారుడు స్వామి? కుమారుడు దహనవిధికి ఏదన్నా ఉపాయమును పరిశీలిప్పుడు స్వామి. రొద్దు పడవకు ముందే పోయి మా దొరసాని కంట పడకుండా ఆవిడ కోపగించి పరిశీలిప్పుడు స్వామి, పరిశీలిప్పుడు. ఎట్లాగైనను మీ దొరసని కడకేగి మా స్వామికి ఎదవలసిన మాడయు పాదయు తీసుకుని రమ్ము. ఇందు నాకు చేతనైన సహాయము, నాకు రావలసిన పిండాసనము తప్ప మరేమీ లేదు దేవి, మరేమీ లేదు. శీఘ్రముగా వెళ్ళిరమ్ము. అంతదనుక కుమారుని కలేబరము నీ చూసుకుందును. వెళ్ళిరమ్ము దేవి, శీఘ్రముగా వెళ్ళు. అట్లేనాథ, ఇట్టి ఇక్కట్టుల పాలైనను మీరు ధర్మ పదమును తొలగనతలకు నాకు సంతసమే కలుగుచును. పోయి వచ్చిన స్వామి, మా దొరసాని కడకేగి మాడయో పాతి అడిగిదను. ఆవిడ నా కాస్త దయ కలుగుకుండిన ఇది ఎంత విధించినట్లేదు కాక నాథ. పోయి వచ్చిన స్వామి, శీఘ్రముగా వెళ్ళు, శీఘ్రముగా వెళ్ళిరమ్ము. ఎక్కడిది కలకలం? అయ్యా, ఈమె కాశీరాజు కుమారుడు చంపిన శిశాంతిని ఈమె తల ఖండింపు మరియు ఆజ్ఞ ఇదిగో కరవాలము. అయ్యా, ఎక్కడ శిశుంత్రి? ఈమయ్యా, ఈమె చంద్రమతయ్యా, మీరు నేరస్థాపన ఎందు పొరపాటు పడలేదు కదా? దేవి, నీవు శిశాంత్రివా? నాథ, అట్లు మీ చేచల ముందుకొని పోవచ్చుండగా దారిలో నా కాలుకు ఒక బాల శవము తెలియదు. అంతట మతి చెలించినదనని ఆ కళేవరం మనలో హితుడేమో అని పరికించి చూస్తుండగా యమకింకర్లు పోలిన రాజభటుల చోటికి వచ్చి, ఓసి పాపాత్మురాల, రాజబిడ్డ నేల చంపితివేని నన్ను తన్నచు రాజ సాన్నిధ్యంకు గొంపోవా. రాజు నిర్దయుడై నా తల నరకమని ఆజ్ఞాపించినారు. ఇదే నా నిందకు కారణము స్వామి, ఇదే నా నిందకు కారణము. అకటకట ధర్మమును గురేటికి ఎంతటి కాని కాలము సంభవించినది. తమ చిత్తము మెట్టింపవలైనని సేవకులు ఎవ్వరిపైనను నేరమారోపించిన తోడని న్యాయ అన్యాయమును కూడా విచారింపకుండగా నిరపరాధులను సాపరాధులు చేసి శిక్షించుతున్న ఇలాంటి రాజులు ఒంటిననేమి మంటిననేమి జగదేక పావనివి దయాళుడైన దేవుడులేడే కాపాడగా మాలిని మణి గతమెల్ల మరచిపో పరపుము ఏకాగ్రత హృదయ వృత్తిలో భక్తి కడసారియా భగవంతు గూర్చే నేత్రయుగ్మంబు మోర్చే ధ్యానించుకుమ్మో గతమెల్ల మరచిపొమ్మో. దేవి, నాకే మీరింతగా దుఃఖిపోలేదు స్వామి. మీరెరగని ధర్మము లేదు కదా నాద. నన్ను చంపుట వలన సంభవింపగల పాపము నిరపరాధులను శిక్షింపు ఈ కాశికాపురాధీశ్వరుడికి చెందిన కానీ మిమ్మంట నేరు కదా, మిమ్మంట నేరు. అదేను కాక ఎక్కడా నీ చెప్పు చావు చావకుండా నా జీవితేశ్వరులకు మీ
వేడుకొను తండ్రి సర్వభూతేశ నేనదయే మోక్ష పదంబు గోరను ఎన్ని జన్మములు నీవు నా కొదక్కేయుదవో అన్ని జన్మములకెట్లో అన్ని జన్మములకెట్లో నిత్య సత్యవ్రతం సత్సత్కార్య విచారధి నిత్య సత్యవ్రతం సత్సత్కార్య విచారధి హరిచంద్రుని పతించేయుని హరిచంద్రుని పతించేయుని హరిచంద్రుని పతించేయుని మోఘమా నీ కాలము గతించి మా చంత బ్రతుకు మెల్దేని దంపతులు పోతా దుఃఖమా దుఃఖమా నీవున్న దొసకు తప్పదు నాకు తొలగితుందింక మా తలపు కక్కమా కక్కమా మాని నీ కంట రక్తము కూడా సరిగూడగలవు నిచ్చలనవునులో సత్యమునకై హరిచంద్రు వంశమంతరించడుగాక శ్రీహరుని నీలమనకు గురి చేసి హరిశ్చంద్ర ఆగము ఆగము నీ గురువే గెలిచిన నేనే ఓడుకుని గురువేమో జయమేమో నాకు తెలియదు మహాత్మా నా పూనికను మాత్రం మానను సత్యమునకై హరిచంద్రు వంశమంతరించడుగాక శ్రీహరుని నీలమనకు గురి చేసి హరిశ్చంద్ర ఆగము ఆగము శాంతింపము నీ సత్యమునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుల ప్రత్యక్షమైన చూడము నీ కుమారుడు సజీవనం చేసినారు నీ కుమారుడితో పాటు కాశీరాజు కుమారుని కూడా సజీవనం చేసినారు దేవి అదిగో ఓ మహాదేవా సదా శివనా ఓ మహాదేవా సదా శివనా ఓ మహాదేవా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం మహాదేవా జగముల నీవే స్వామిని నీవే కరుణతో వరమసగే వరదుడ నీవే జగముల నీవే స్వామిని నీవే కరుణతో వరమసగే వరదుడ నీవే నాగాభరణ కరుణాభరణ మహాదేవ శంభో శంకర కరుణాభరణ కనికరించి మము కాము
ఆ